ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి అందరికి వందనాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నరుల క్రియలకు తగినట్టు ఫలము ఇచ్చును, ఆయన వారికి ఇచ్చును. యోబు గ్రంథం 30:11. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇస్తాడు. అంటే మనం ఏ క్రియలు చేస్తాం దాన్ని బట్టి ఫలం. ఎవరు ఎలా ఉంటారో దాన్ని బట్టే, నీ భక్తి జీవితం బట్టి నీకు ఫలం ఇస్తాడు, దేవుడు ఆశ్రయిస్తాడు. అంతే, మన క్రియలు చెడ్డగా ఉండి మనకు మంచి ఫలాలు రావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నరుడి క్రియలకు తగినట్టుగా ఆత్మీయతలు ఎదుగుదల కలిగి, దేవుని భయభక్తులు కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవుని చిత్తం నెరవేర్చి కుమార్తె ఉంటే ఆయన అంటున్నాడంటే, నేను వాని క్రియలు చెప్పి నేను ప్రతిఫలిస్తాను. అందరికీ వారి మార్గం బట్టే వారి ఫలము ఇచ్చును. అందరికీ, ఒక్కరు కాదు, ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవిస్తాడు. అసలు ప్రతి ఒక్కరు నా బిడ్డలు అనుకుంటున్నాడు కదా, అందరికీ. అంటే నీ క్రియలను బట్టి నీ ఫలాలు ఇస్తాడు దేవుడు. కాబట్టి నీ క్రియలు సరి చేసుకున్నప్పుడు తగినట్టు ఫలం దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి మన క్రియలు మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి, ఆత్మీయులు వృద్ధి చేసుకుంటారు. అందుకే నరులు క్రియలు తగినట్టు ఫలం అయినా వారికి ఇచ్చును. 11. నరులు క్రియలు బట్టి ఇస్తాడంట. కావున దేవుడు 12 వచనం, దేవుడు ఏమాత్రము దుష్కారం చేయడు, సర్వశక్తిమంతుడు న్యాయము తప్పడు. ఒకవేళ మనుషులు న్యాయం తప్పొచ్చు కానీ దేవుడు న్యాయం తప్పడు. ఎంత గొప్పవాడు అయినా అందరినీ సమానంగా చూస్తాడు దేవుడు. గొప్పవాడేమి పేదవాడు, గొప్పవారమే పేదవారేమి అందరినీ సమానంగా చూసే అతడు దేవుడు ఏమాత్రము నా క్రియలు అన్నాగనంటే దేవుడు ఆయన న్యాయమైన త్రాసులో చూసి మనకి న్యాయంగా మనకు ఇస్తాడన్నమాట. కాబట్టి మన క్రియలు సరి చేసుకుంటే దానికి తగిన ఫలం మనం పొందుకుంటాం. కాబట్టి మన క్రియలు సరి లేకుండా మనకు ఆయన దేవుడిచ్చే ఫలం మన దగ్గర రాదు. కాబట్టి దేవుడు యొక్క దీవులు, దేవుడు యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని మన క్రియలు మనం సరి చేసుకుంటాం. దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు సర్వశక్తిని అందరికీ న్యాయం చేసే దేవుడు, మన అందరికీ న్యాయం జరిగించును గాక. ఈ వాగ్దానాన్ని ప్రార్థించే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కరికరపుండా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైనా మరొక నూతన దినం దయచేస్తే ప్రభు, ఈ దినమంతా మేము చేస్తాం మా చేతి పనులు, మమ్మల్ని మా యజమానులు, తోటి పని వాళ్ళని అందరినీ దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మా చుట్టూ మీ కంచి వేసి కాపుదలు తెచ్చండి. యజమానుల తోటి పని వారు ఏకీడి జరగ అందరికీ సమాధానం. ఈ దినము అనుదినాహారం మాకు దయచేయండి ప్రభా. మేము వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని తెచ్చే యజమానులు నెలలా జీతాలు ఇచ్చే ప్రభు ఇచ్చే వ్యర్థంగా పోకుండా మా కష్టాన్ని మాకు ఆశ్రయించండి ప్రభా. ఎవరైనా బలహీనంగా పోయిన ముట్టండి, హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాల బాధ విడుదల దాయించండి. అలాగే దగ్గు జ్వరం, రంపుల తర్వాత విడుదల దాయించండి. షుగర్, బీపీ, గ్యాస్ నిపుణుల వారికి అందరికీ విడుదల దయచేసి కృప చూపి దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మని బిడ్డలపై కుమ్మరించి కార్యదినమంతా మీరు చేసే పని దేవుని కానీ మలిచి కృప చూపి. దాని పుట్టినరోజులు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలందరినీ దీవించి ప్రభావ. ఆశ్రయించి దినం నూతనంగా పలికేది మా పనుల్లో నీ బిడ్డను స్థిరపరచండి ప్రభావ. నేను ఇంకా ఎవరైతే స్థిరగా జీతాలకు బాధ జీతాలు కార్యించి పనులు ఎక్కాలి, మంచి పనులు, స్థిరమైన పనులు దయచేసి కృప చూపిని దీవించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబంగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.